హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇక్కడ పాలక్ పూరి అలాగే దాంట్లోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ అయితే చేసి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ముందుగా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఈ రెసిపీని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు పూరీని ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కొత్తగా ట్రై చేశామంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరైతే ఇంకా ఈ కలర్ఫుల్ అండ్ టేస్టీ అయిన పాలక్ పూరి అలాగే బొంబాయి చట్నీని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనము గ్యాస్ మీద ఒక పెనము లేదంటే ఒక గిన్నెనైనా పెట్టి దానిలో బాగా కడిగిన ఒక అరకట్ట వరకు పాలకూరనైతే అందులో వేసేసి అందులో కొద్దిగా వాటర్ని వేసి దాన్ని ఒక 10 మినిట్స్ వరకు అయితే మనము దాన్ని బాయిల్ చేసుకోవాలి. మనమైతే ఈ పాలకూర ఉడికే లోపు అయితే మనము బొంబాయి చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేసుకునేద్దాం. ఇక్కడైతే నేను కొత్తిమీరను అలాగే పచ్చిమిర్చి, ఒక టొమాటో, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక ఆలుగడ్డనైతే ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకొని అందులోనికి ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను. ఈ శనగపిండిని ఉంటలు లేకుండా బాగా ఇలాగా పొడి పిండిని బాగా మొత్తం పొడిగా అయితే చేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేసుకుంటూ దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా దీన్ని చక్కగా అయితే మనము కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ వేసేసుకున్నామంటే కూడా అక్కడక్కడ ఉండలైతే ఉండిపోతాయి. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా దీన్ని అయితే మనము చక్కగా కలుపుకొని ఇలా అంతా బాగా ఉండలు లేకుండా ఉన్నది అనుకున్న తర్వాత దీంట్లో ఈ గిన్నె నిండుగా అయితే మనము వాటర్ని అయితే యాడ్ చేసేసేయాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇలా పలుచగా ఉండే విధంగా వాటర్ అయితే ఆ గిన్నె నిండుగా అయితే వేసేసేయాలి. ఇక్కడైతే మన పాలకూర కూడా చక్కగా అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనము గ్యాస్ కట్టేసి ఈ పాలకూరను చల్లారనివ్వాలి. ఈ పాలకూర చల్లారేలోపు మనమైతే గ్యాస్ మీద ఒక కడాయిని అయితే పెట్టి అందులో ఆ కడాయి వేడయిన తర్వాత అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి అవి చిటపటలాడుతున్నప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసి ఒక 1/2 నిమిషం పాటు ఆ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొత్తిమీరని అయితే కలుపుకోవాలి. మీరు ఇక్కడ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో తర్వాత మనము తరిగిన పచ్చిమిర్చి అలాగే తరిగిన టొమాటోస్ కూడా వేసేసి మరి కాసేపు అయితే వేయించి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసిన ఆలు ముక్కల్ని కూడా వేసేసి మరి కొద్దిసేపు అయితే వేయించి ఇందులోనే ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ను అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఇది అడుగు అంటుకోకుండా దీన్ని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు బాగా వీటినైతే మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము ఈ అంతా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి నీళ్ళనైతే ఇందులో అయితే వేసేసి దీన్నైతే చక్కగా అయితే కలుపుకోవాలి. దీంట్లో ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది పలుచుగా ఉంటుంది. ఇది బాగా చిక్కపడే వరకు ఆ శనగపిండి పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువగానే వేశాను. ఇప్పుడు దీన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఇది క్వాంటిటీ తగ్గే వరకు మనము ఉడికించుకోవాలి. ఇక్కడైతే పాలకూర కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పాలకూరను ఒక మిక్సీ గిన్నెలోకైతే తీసుకుని దీన్ని చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా పాలకూరను కూడా చక్కగా అయితే ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత చక్కగా పేస్ట్ అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అందులో 2 నుంచి 3 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని అలాగే కొద్దిగా సాల్ట్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసి ఒకసారి చక్కగా ఈ పిండి అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులో
మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పాలకూర పేస్ట్ అంతటిని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఈ పాలకూర మనం పేస్ట్ చేసిన ఈ మిక్సీ గిన్నెలోకి అయితే వాటర్ని అయితే నింపుకోవాలి. ఇప్పుడు ఒకసారిగా ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ కడిగిన ఆ వాటర్తోనే ఈ పిండినంతా కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ పిండినంతటిని కూడా మనము పూరీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఈ పిండిని అయితే మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలి. ఎందుకంటే మనం పూరీ పిండి ఎట్లయితే టైట్గా కలుపుకుంటామో అలాగే దీన్ని కూడా కలుపుకొని ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసి ఒక రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం నానే లోపల ఇక్కడ చూస్తే మన బొంబాయి చట్నీ కూడా కొంతవరకు అయితే వాటర్ అంతా కూడా ఇమిరిపోయి కొంచెం వరకు క్వాంటిటీ తగ్గింది. అలాగే కొంచెంగా చిక్కపడింది. అది కాసేపు అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను దీన్ని పక్క గ్యాస్ మీద అయితే పెట్టేసి ఇప్పుడు ఒక పెనములో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసి ఉంచాను. మరొక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ బొంబాయి చట్నీ అనేది చక్కగా క్వాంటిటీ అంతా కూడా తగ్గిపోయి బాగా చిక్కబడి దగ్గర పడింది. చూసారు కదా ఇంత చక్కగా ఉందో. ఇప్పుడు ఫైనల్గా దీని మీద మనము తరిగిన కొత్తిమీర చల్లుకుంటే బొంబాయి చట్నీ తయారైపోతుంది. ఇప్పుడు మనము ఈ పిండి కూడా నాని ఉంది కాబట్టి ఇప్పుడు మనము పూరీని అయితే చేసుకుందాం. అక్కడ ఆయిల్ని అయితే హీట్ అవ్వడానికైతే పెట్టేశాను కదా. ఇప్పుడు మనం కలిపి ఉంచిన ఈ పాలకూర పిండిని అయితే ఇలా కొద్దిగా తీసుకొని చేత్తో ఉండలుగా చేసుకొని కొంచెం ఆయిల్లో అద్దుకొని ఈ విధంగా మనం పూరీల్లాగా ఒత్తుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే పాలక్ పూరీ అయితే రెడీ అయిపోతుంది. ఆయిల్ని అయితే హీట్ అవ్వడానికి అయితే పెట్టేస్తాం కదా. ఆయిల్ హీట్ అయ్యే లోపు కూడా మనము ఈ విధంగా అన్ని పూరీలను అయితే ఒత్తుకొని ఇట్లా పక్కన ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ హీట్ అయ్యాక చకచక అన్ని పూరీలను కూడా మనము ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేసి ఫాస్ట్గా అయితే పూరీలను చేసేయచ్చు. నేనైతే ఇక్కడ అన్ని పూరీలను అయితే ఇట్లా ఒత్తుకునేసాను. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేశాను. చూశారు కదా ఎంత చక్కగా పూరీలు అయితే పొంగుతున్నాయో. అలాగే కలర్ఫుల్గా కూడా వస్తున్నాయి. మిగతా అన్ని పూరీలను కూడా ఈ విధంగానే మనము డీప్ ఫ్రై చేసుకొని పూరీలను అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాగా కొత్తగా రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా వీటిని ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా వెరైటీగా ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ ఇది ఎలా ఉంటుందో అని కొంచెం క్యూరియాసిటీతో కూడా చాలా చక్కగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా చక్కగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూశారు కదా ఇప్పుడు వేడిగా పాలక్ పూరీలు అయితే చక్కగా అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము తయారు చేసుకున్న బొంబాయి చట్నీని తీసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా వచ్చాయి. మా పిల్లలైతే వీటిని మా హంచి పాప ఎంతో ఇష్టంగా తినేసింది. మమ్మీ నాకు ఇంకా గ్రీన్ పూరీ కావాలి అని. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషను. తప్పకుండా మీరు కూడా అందరూ కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.